రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు సహజం. కానీ ఒక ఆధ్యాత్మిక గురువు దేశ ప్రధాని తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని, ఆయన ఇచ్చిన సందేశాన్ని సూటిగా ప్రశ్నిస్తే, అది కూడా కోట్లాది రూపాయల విలాసాల మీద గురిపెడితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ మేఘాలు, పెరుగుతున్న చమురు ధరలు, దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన. ప్రధాని మోదీ దేశ ప్రజలకు పొదుపు మంత్రాన్ని బోధించారు. కానీ ఆ మంత్రం సామాన్యుడికేనా, పాలకులకు వర్తించదా? జ్యోతిర్మఠ్ పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద వేసిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా మండుతోంది. 8,000 కోట్ల విమానాన్ని అమ్మేయమంటూ ఆయన చేసిన డిమాండ్ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఈ పొలిటికల్ డ్రామా ఏ మలుపు తీసుకోబోతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో దేశ ప్రజలకు కఠిన నిర్ణయాల కాలం ఆసన్నమైందని సంకేతాలిచ్చారు. హైదరాబాద్ వేదికగా సామాన్యుడికి హితబోధ చేశారు. విదేశీ పర్యటనలు వద్దు, బంగారం కొనకండి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, సామాన్య రవాణా వ్యవస్థని వాడండి, కరోనా సమయంలో మాదిరిగా పొదుపుగా జీవించడం అలవాటు చేసుకోండి. ఇది ప్రధాని పిలుపు. రాబోయే గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి ఇది అనివార్యం అనేది ప్రభుత్వ వాదన. అయితే ఈ నీతులు సామాన్యుడికైనా? వేల కోట్లు వెచ్చించుకున్న ఎయిర్ ఇండియా 1 విమానం సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు స్వామి అముక్తేశ్వరానంద. యూపీలోని సోన్భద్రలో జరుగుతున్న గోవిష్ఠి యాత్ర, భక్తి పారవస్యం మధ్య ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రధాని మోదీ పొదుపు సూచనలపై స్వామీజీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధర్మం అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి, అంటే పాలకులు ఆచరించాకే ప్రజలకు చెప్పాలని ఆయన గర్జించారు. 8,000 కోట్ల ఖరీదైన ఆ విమానాన్ని అమ్మేసి తక్కువ ఇంధనం ఖర్చయ్యే విమానాల్లో ప్రధాని ప్రయాణించలేరా అని సూటిగా ప్రశ్నించారు. ఇది కేవలం విమర్శ కాదు, పాలకుల బాధ్యతను గుర్తు చేయడం. చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే లాల్ బహదూర్ శాస్త్రి వంటి నేతలు దేశం కరువులో ఉన్నప్పుడు తాము ఒక పూట భోజనం మానేసి ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పట్లో అది ఒక నైతిక విలువ. కానీ నేడు ఒకవైపు సామాన్యుడు చమురు ధరల భారంతో సతమతమవుతుంటే, మరోవైపు పాలకుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక విమానాలు, భారీ కాన్వాయ్లు అవసరమా అన్నది స్వామీజీ వాదన. ఎయిర్ ఇండియా 1 అనేది కేవలం విమానం కాదు, అది భారత సార్వభౌమత్వానికి ప్రతీక అని ఒక వర్గం వాదిస్తుంటే, పొదుపు అనేది విమానాల దగ్గర మొదలైతేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందని సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి పశ్చిమాసియా సంక్షోభం వల్ల ముడి చమురు సరఫరా భారమవుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రధాని ముందస్తు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేశారు. కానీ స్వామి అవిముక్తేశ్వరానంద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి. విదేశీ పర్యటనలు వద్దు అన్న ప్రధాని స్వయంగా తన పర్యటనలను ఎందుకు తగ్గించుకోకూడదు అన్న ప్రశ్న ఇప్పుడు గాలిలో తచ్చాడుతోంది. విలాసాలకు దూరం కావాలని ప్రజలకు చెప్పడం సులభమే, కానీ ఆచరించి చూపడం ఎంతవరకు సాధ్యం? స్వామి అవిముక్తేశ్వరానంద విసిరిన ఈ సవాల్పై కేంద్రం ఎలా స్పందిస్తుంది? 8,000 కోట్ల విమానం వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుంది? ధర్మం ఇంటి నుంచే మొదలవుతుందా, లేక సామాన్యుడి వంటింటి నుంచే మొదలవుతుందా? ఇది వేచి చూడాల్సిన అంశం.